అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నీరుకొండలో ఏర్పాటు కాబోతున్న ఎన్టీఆర్ స్మృతి వనం అమరావతికే మణిహారంగా మారబోతోంది. అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 182 మీటర్ల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 160 మీటర్ల వరకు విగ్రహం లోపల లిఫ్టులో పైకి వెళ్లి అమరావతి అందాలను వీక్షించేలా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. 1750 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలుగు చరిత్రను, ఎన్టీఆర్ జీవిత చరిత్ర విశేషాలతో మ్యూజియం, మినీ థియేటర్స్, కన్వెన్షన్ సెంటర్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాల కోసం అత్యాధునిక వసతులతో యాంపీ థియేటర్లు, కళలు, జానపద ప్రదర్శనల కోసం ప్రత్యేక వేదికలు ఉంటాయి. ఆహ్లాదకరమైన పార్కులు, నోరూరించే వంటకాలతో ఫుడ్ కోర్టులో ఏర్పాటు కానున్నాయి. అమరావతి అవసరం కోసం నీరుకొండ వద్ద నీటి నిల్వ రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ లో బోటింగ్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మనకు రామారావు గారి బొమ్మ కొండ మీద పెడతాం అనేది మా గ్రామానికే కాదు, ఏ రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఒక మనకి టూరిజంగా ఉంటుందని చెప్పేసి ఆంధ్రులు అందరూ కోరుకుంటున్నారు. మాకు కూడా ఇక్కడ పెడతాం చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఇక్కడ మేము కూడా పొలాలు ఇచ్చిన రైతులమేను, అందరం కూడా హ్యాపీగా ఉన్నామండి. ఎన్టీ రామారావు గారు వచ్చినాక అంతా బాగానే ఉంది. రాజకీయం కూడా అందరికీ తెలుసు, పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చేసాడు మహానుభావుడు. ఆయన విగ్రహం పెడతాం అందరికి ఇష్టమే. తెలుగు జాతికి ఔన్నత్యాన్ని ఖ్యాతిని తెచ్చిన ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం ఇక్కడ మాకు చాలా సంతోషకరంగా ఉంది. రోప్వే కూడా చాలా బాగుంటుందని మేము అనుకున్నాం అందరం. ఇక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెడతాం చాలా ఆనందంగానే ఉంది. రేపు ఇదంతా టూరిజం ప్లేసు, ఇదంతా ఎక్కడ ఎస్ఆర్ఎమ్మ కానీ ఎక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇక్కడ నీరుకొండ విలేజ్ బాగా జనం వచ్చి బాగా సందడిగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇదంతా ఒక టూరిజం ప్లేస్ బాగుంటది. ఎన్టీఆర్ విగ్రహం ప్రభుత్వ నిధులతో కాకుండా విరాళాలతో నిర్మించాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ మద్దతుదారులు, తెలుగు ప్రజల భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మంత్రుల కమిటీని కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం, అటు ఎన్టీ రామారావు గారి యొక్క స్టాచ్యూ, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు, ఒక చక్కని ఫౌంటైన్, ఐ లవ్ పిడుగురాల్ అనే ఒక చక్కటి ఫౌంటైన్ ని ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.